కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టం ఈ మధ్యకాలంలో చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఈ చట్టం ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి హక్కులకు భంగం కలిగిస్తుందంటూ, లేదంటే వాళ్ళ మత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందంటూ దాదాపు 10 పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా విచారణకు తీసుకోవడానికి దాన్ని ఈ నెల 16వ తేదీన దాన్ని కూడా విచారణకు తీసుకోనుంది. సో దానికి సంబంధించి కూడా చట్టానికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అసలు ఆ 10 పిటిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ న్యాయవాది మరియు బీజేపీ స్టేట్ సీనియర్ లీడర్ మౌనిక సుంకర్ గారు. మేడంతో మేడం, మీరు ఆ 10 పిటిషన్లు చూసే ఉంటారు. సో మెయిన్గా దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి? నమస్తే అండి. ఇది మొన్నటి వరకు వక్ఫ్ బిల్లుగా ఉండింది. అంటే ఏదన్నా ఒకటి అమెండ్మెంట్ తేవాలి అనుకుంటే కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ ప్రొసీజర్ ఏముంటుంది అంటే అందులో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ అందరూ దాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి డిస్కషన్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఓటింగ్ జరిగిన తర్వాత అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అది యాక్ట్ అయిపోతుంది, అంటే అదొక లా కిందికి వెళ్ళిపోతుంది. ఒకసారి ఒకటి లా అయిన తర్వాత నేను ఫాలో కాను, నేను దాన్ని ఒప్పుకోను, మేము దానికి వ్యతిరేకంగా ఏదన్నా ధర్నాలు చేస్తాం, ఇదన్నీ చేస్తాము అని అంటే మీరు అప్పుడు అగెయిన్స్ ద కాన్స్టిట్యూషన్ పోతున్నట్టు, అగెయిన్స్ ద లా పోతున్నట్టు. కాబట్టి అప్పుడు మీ మీద చట్టపరంగా ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం స్టేట్ బాడీకి ఉంటుంది. ఏదైనా రాజ్యాంగంలో 3 ఉంటాయండి. ఒకటి పార్లమెంట్, నెక్స్ట్ ప్రెసిడెంట్, తర్వాత జ్యుడిషియరీ. 3 సిస్టమ్స్లో కూడా ఒక బిల్లు అమెండ్ అయింది అంటే అది లా అయిపోయినట్టే. ఫస్ట్ పార్లమెంట్కి వెళ్తుంది, ఆ తర్వాత అది ప్రెసిడెంట్కి వెళ్తుంది. జ్యుడిషియరీ అప్రూవల్ కూడా దానికి ఉంటుంది. కాబట్టి ఈవెన్ జ్యుడిషియరీ మనం చూస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, దానిపైన ఉండేది ప్రెసిడెంట్. అంటే ఒకసారి ప్రెసిడెంట్ ఒక చట్టాన్ని దాన్ని లాగా అమెండ్ చేసేసిండ్రు, అసర్ట్ చేసిండ్రు అని అంటే అది నెక్స్ట్ లా అయిపోయినట్టే. తర్వాత మీరు ఎన్ని చట్టాలు వేసుకున్నా కూడా దానిలో చేంజెస్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు వక్ఫ్ బిల్లు కూడా వక్ఫ్ బోర్డుని మొత్తం తీసేయలేదు. భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు దేశ ప్రభుత్వము మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానిలో ఉన్న 3 కీ పాయింట్స్ని చేంజ్ చేసింది. ఫస్ట్ కీ పాయింట్, వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అని ఉండేది ఇదివరకు. అంటే ఇప్పుడు మీకు ఒక ఖాళీ జాగా ఉన్నది, మీ ఖాళీ జాగాలో అక్కడ ఉన్న ముస్లింలందరూ ఒకసారి ఇఫ్తార్ పార్టీ చేసుకున్నారు, లేదా నమాజ్ టైంలో రంజాన్ టైంలో వాళ్ళు అక్కడ 40 రోజులు నమాజ్ చేసుకోనికి మీరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు ఫ్రెండ్లీ నేచర్లో. ఇచ్చిన తర్వాత వక్ఫ్ వచ్చేసి ఈ ల్యాండ్ మాది అని అన్నది అనుకో, మీకు అన్యాయం జరుగుతుంది కదా. అందుకనే వక్ఫ్ బై యూజర్ ఈజ్ వక్ఫ్ అనే దాన్ని తీసేసిండు. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మెంబర్స్ ఏ జాగా దగ్గరికైనా పోయి ఆడ నమాజ్ చేసుకున్నా, ఆడ ఇఫ్తార్ విందు చేసుకున్నా, వాళ్ళ రిలీజియస్ యాక్టివిటీ ఏది చేసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళది ఆ ల్యాండ్ మాది అని వాళ్ళు క్లెయిమ్ చేయడానికి లేదు. అది ఒక సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ ఏంటంటే సుప్రీంకోర్టును కూడా ఛాలెంజ్ చేసేలాంటి సూపర్ పవర్ అది. అట్లాంటి సూపర్ పవర్ని తగ్గించింది ఇప్పుడు. పాయింట్ 1, 2013లో ఒక భయంకరమైన చట్టం ఇచ్చింది అనమాట, వక్ఫ్ ట్రైబ్యునల్ అని చెప్పేసి. వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే ఒక ముస్లిం కోర్ట్ అనుకోండి ఈ వాడుక భాషలో. ముస్లిం కోర్ట్ అంటే అందులో అందరు ముస్లిమ్సే ఉంటారు. 2 ఇస్లాం స్కాలర్స్ ఉంటారు, 2 ఇస్లాం ఎంపీలు ఉంటారు, 2 ముస్లిం ఎంపీలు, ముస్లిం ఎమ్మెల్యేలు, ముస్లిమ్స్ బార్ కౌన్సిల్ అడ్వకేట్స్, రిజిస్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి నాలెడ్జ్ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న 2 ఆఫీసర్స్. సో మరి ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి మీరు ఒక ట్రైబ్యునల్ నడిపిస్తే, ఒక కోర్టును నడిపిస్తున్నారు అంటే అది విత్ ఇన్ ద సిస్టమ్ని మీరు సిస్టమ్ ఛాలెంజ్ చేస్తున్నట్టే కదా. కాబట్టి ఆ ఛాలెంజ్ని కూడా పక్కన పెట్టడం కోసం ఆ వక్ఫ్ ట్రైబ్యునల్లో మీరు ఇప్పుడు నాన్ ముస్లిం ల్యాండ్ని కూడా వక్ఫ్ వాడుకున్న అంత మాత్రాన వక్ఫ్ది అని మీరు అన్నప్పుడు మరి ఛాలెంజ్ చేయడానికి నాన్ ముస్లిం మీ దగ్గరికి రావాలన్నప్పుడు అందులో అందరు ముస్లింలు ఎందుకు ఉండాలి? అందులో కూడా ఒక నాన్ ముస్లిం ఉండాలి కదా. అంటే ఒక హిందూ ల్యాండ్ని మీరు గ్రాప్ చేస్తారు వక్ఫ్ మాది అన్న రుబాబుతోని, అట్లాంటప్పుడు ఒక హిందూని కూడా వక్ఫ్లో ఉంచండి, వక్ఫ్ ట్రైబ్యునల్లో. లాజిక్ కదా, ఫెయిర్ ఎనఫ్. మీరు హిందూ ల్యాండ్ని వక్ఫ్ మా ల్యాండ్ అంటది, అట్లాంటప్పుడు మరి ముస్లిం కోర్టులో కూడా ఒక హిందూ ఉంచండి. ఇది ఒకటి. కాబట్టి ఈ వక్ఫ్ ట్రైబ్యునల్ని కూడా ఛాలెంజ్ చేసిండ్రు, దానికి కూడా ఉన్న సూపర్ పవర్స్ని తీసేసిండ్రు. అందులో ఇప్పుడు ఏంటిది అంటే వక్ఫ్ ట్రైబ్యునల్ డిసైడ్ చేస్తే ఆ ల్యాండ్ వక్ఫ్ది అయిపోదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఏరియా ఐఏఎస్ ఆఫీసర్ డిసైడ్ చేయాలి, సర్వే చేయాలి. అన్నీ మనం ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకోవాలంటే పహానీలు చూడాల్సి ఉంటుంది, ఆర్ఓఆర్లు చూడాల్సి ఉంటుంది, ఇన్ని చూసుకుంటాం మనం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, 70-80 ఏళ్ళ కింద నుంచి వెళ్ళి కూడా రికార్డ్స్ ఇస్తాం. మరి అట్లాంటప్పుడు వక్ఫ్ వచ్చేసి నిన్నగాక మొన్న పెట్టిన వక్ఫ్ బోర్డు వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి హిందువుల ల్యాండ్ను, సిఖ్ల ల్యాండ్ను, క్రిస్టియన్ల ల్యాండ్ను, బౌద్ధుల ల్యాండ్ను, జైన్ల ల్యాండ్ను తీసుకుంటా అంటే ఇక మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి. ఆ కోర్టు కూడా సుప్రీం కోర్టుకు కూడా అథారిటీ లేకుండా వక్ఫ్ ట్రైబ్యునల్కి పవర్స్ ఉన్నాయి.
ఈ పవర్ని ఒకటి తీసేసిండ్రు. ఓకే. నెక్స్ట్ ఏం చేసిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్ని కంపల్సరీ ఉంచేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్, బోర్డులో రేపు ఒకవేళ మీ ల్యాండ్ ఎక్కడన్నా వక్ఫ్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఎంతోమంది బాధితులు ఉన్నారు, వాళ్ళ టెస్టిమోనీలు మీరు తీసుకోండి. మేడ్చల్లనే మొన్న చాలా వరకు కేసులు వాళ్ళందరూ టీవీలలో కూడా మొత్తుకున్నారు, ఈ ల్యాండ్ మాది కానీ ఇప్పుడు వక్ఫ్ వచ్చేసి మాది అంటుంది అని. అట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కంపల్సరీగా ఆ సర్వే కమిషన్లో ఉండాలి అనేది రూల్. ఓకే. ఈ 3 చేంజెస్ మాత్రమే జరిగినాయి వక్ఫ్లో. అంటే మీరు చెప్పినట్టు ఈ పాయింట్స్ ఆధారంగానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక నాన్ ముస్లిం ఈ బోర్డులో ఉండడము, ఒక కలెక్టర్ ఏదైతే వివాదాస్పద భూముల్ని ఆయన్నే డిసైడ్ చేసేలా ఉండడం, సో ఇవన్నీ కూడా మా మతానికి సంబంధించిన స్వేచ్ఛను హరిస్తున్నాయని చెప్తున్నారు. సో వాళ్ళ పిటిషన్లో కూడా ఇవే ఉన్నాయి సుప్రీంకోర్టు దగ్గర. మీకు మతానికి సంబంధించిన స్వేచ్ఛ ఏముంది ఇక్కడ భూములకు సంబంధించిన అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక నాన్ ముస్లింకి తన భూమికి రైట్ టు ప్రాపర్టీ అని ఫండమెంటల్ రైట్ ఉంటుంది. ఆ ఫండమెంటల్ రైట్ మీరు నాన్ ముస్లింలో ఒక ల్యాండ్ మీరు యూజ్ చేసి ఇది వక్ఫ్ది వాడుకున్నంత మాత్రం వక్ఫ్ యూజర్ ఇస్ వక్ఫ్ అన్నట్టుగా మీరు నాన్ ముస్లిం ల్యాండ్ ఎవరిదన్నా వాడుకొని అక్కడ మీరు నమాజో ఏదో చేసుకొని ఆ ల్యాండ్ వక్ఫ్ది అని అంటే ఎట్లయితుంది, వాడి ఫండమెంటల్ రైట్ పోతుంది కదా. సో ఇక్కడ పబ్లిక్ ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం అవుతుంది. పాయింట్ 1. పాయింట్ 2, ఈవెన్ ఇది ఎక్కడన్నా అయినప్పుడు ఈ వక్ఫ్ ల్యాండ్లో అందరూ ఓన్లీ టాప్ లెవెల్లో ఉన్న పెద్ద పెద్ద ముస్లింలు లీడర్లు మాత్రమే ఈ వక్ఫ్ నుంచి వెళ్ళి లాభపడుతున్నారు. వాళ్ళు జాగాలను ఎక్కడక్కడ లాగేసుకోవడమే కాకుండా వాటిని అమ్మేసుకొని వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. కానీ పేద ముస్లింలకి ఎట్లాంటి లాభం ఉండలేదు ఈ వక్ఫ్ వల్ల. కాబట్టి ఈ వక్ఫ్ని మేమేం మదరసాలలో ఇంటర్ఫియర్ అయ్యేది లేదు, మసీదులలో అయ్యేది లేదు. ఎక్కడైనా కూడా ఇందులో లాలో క్లియర్గా ఏముంది అని అంటే, ఓన్లీ థింగ్ నాన్ ముస్లిం ల్యాండ్స్ని మీరు ఎక్కడెక్కడైతే తీసుకున్నారో, ఏ ల్యాండ్కి అయితే రికార్డ్స్ లేవో ఆ ల్యాండ్స్ అన్ని ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్కి వెళ్తుంది. అది ఫెయిర్ ఎనఫ్ డీల్ అండి. ఏదైనా ల్యాండ్ ఇప్పుడు పోరంబోకు భూములు చాలా ఉంటాయి ప్రతి ఏరియాలో, మన కాన్స్టిట్యుయెన్సీలలో. ఆ ల్యాండ్ అంతా ఎవరిది ఉంటుంది, గవర్నమెంట్ది ఉంటుంది. కొన్నిసార్లు వాటి రికార్డు గవర్నమెంట్ దగ్గర కూడా ఉండకపోవచ్చు, అయినా కూడా అది గవర్నమెంట్కి చెందుతుంది. జస్ట్ బికాజ్ మీరు వెళ్ళి ఆక్యుపై చేసేసి ఆడ జెండా బాతేసి ఇది నాది అని అంటే నడుస్తుందా? ఇది ఏమంటారు, అనాగరికమైన సమాజం కాదు కదా, ఒక సిస్టమేటిక్గా నాగరికమైన సమాజం. అండ్ ప్రపంచంలో కూడా ఒక వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని భారతదేశాన్ని వేరే దేశాలన్నీ పొగుడుతుంటాయి. మరి అట్లా పొగిడే టైంలో మీరు ఇట్లాంటి నాన్ కాన్స్టిట్యూషనల్ సూపర్ పవర్స్ ఒక మతానికి సంబంధించి మైనారిటీ అపీజ్మెంట్ కింద ఇచ్చినప్పుడు వాడిని రెడ్యూస్ చేసిండ్రు. అది కూడా ఇంతవరకు ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ రికార్డ్స్ ప్రాపర్గా లేవో ఆ వాటికి మాత్రమే ఇప్పుడు ఇట్లా అవుతుంది. నార్మల్గా మసీదులకు కానీ మద్రసాలకు కానీ వాళ్ళ రిలీజియస్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్న రికార్డ్స్ ఉన్న ల్యాండ్స్ ఏవటికి కూడా ప్రాబ్లం ఉండదు. అంటే కొందరు వ్యతిరేకిస్తున్నట్టుగా ఇది పేద ముస్లింలకు సంబంధించింది అనుకోవచ్చా, అంటే వాళ్ళకు ఉపయోగపడేది అనుకోవచ్చా? 100%. ఇంకో విషయం కూడా అండి, ఏదైనా వక్ఫ్ దానిలో ముస్లిం మహిళ ఒక్కరన్నా ఉండాలి కదా. వీళ్ళది ఎంత అన్ఈక్వాలిటీయో చూడండి. నాట్ జస్ట్ జెండర్ అన్ఈక్వాలిటీ కాదు, అందులో కూడా బీద ముస్లింలకు పేద ముస్లింలకు వాళ్ళ ల్యాండ్స్ కూడా తీసుకున్నారు వక్ఫ్. అందుకనే చూడండి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి మనకు. కొన్ని చోట్ల వక్ఫ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆల్ ఇండియా మహిళా ముస్లిం విమెన్ బోర్డు కూడా దాన్ని అప్రిషియేట్ చేసింది వక్ఫ్ని. ఎందుకంటే మీరు జెండర్ ఈక్వాలిటీ కింద ఆ వక్ఫ్ ట్రైబ్యునల్లో ఒక మహిళను పెట్టాలి కదా, ముస్లిం మహిళ లేదు. 1. 2, పేద ముస్లింల ల్యాండ్లు కూడా వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అన్నట్టుగా తీసేసుకొని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీనివల్ల ముస్లింలకు కూడా విత్ ఇన్ ద ముస్లిం కమ్యూనిటీలో కూడా ప్రాబ్లం అవుతుంది. పసమందా ముస్లింలు కానీ, అహ్మదియా ముస్లింలకు కానీ, సూఫీ ముస్లింలకు కానీ వీళ్ళందరూ దాని బాధితులు అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సేఫ్ గార్డ్ చేయడం కోసం వక్ఫ్లో ఉన్న సూపర్ పవర్స్ని తగ్గించడం మాత్రమే జరిగింది. ఓకే మేడం, చెప్పండి. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు మేము అమలు చేయబోము అని చెప్తున్నారు. సో నిజంగా అది సాధ్యమైన ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆపగలయా? 100% అమలు చేయాల్సింది ఉంటుంది. దీనిలో స్టేట్ సబ్జెక్ట్స్, సెంట్రల్ సబ్జెక్ట్ అని 2 ఉంటాయి. అందులో స్టేట్ మ్యాటర్స్ కొన్ని, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందనుకోండి, అది స్టేట్ మ్యాటర్ అవుతుంది, సెంట్రల్ అందులో ఇన్వాల్వ్ అవ్వదు. పాయింట్. అయితే ఏదైనా ఒక యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు, అంటే ప్రెసిడెంట్ అప్రూవ్ చేసిన ఇందాక చెప్పినట్టుగా వక్ఫ్ లాంటి యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత స్టేట్కి ఇంట్రెస్ట్ లేకున్నా, స్టేట్ దానికి అగెయిన్స్ట్ ఉన్నా, రెండిట్లో ఏది ప్రివేల్ అవుతుంది అంటే హయ్యర్ది ప్రివేల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇక్కడ హయ్యర్ ఏంటిది, సెంట్రల్ గవర్నమెంట్, నెక్స్ట్ ప్రెసిడెంట్. కాబట్టి ఏ రాష్ట్రమైనా కూడా దాన్ని అమెండ్ చేయాల్సిందే ఇప్పుడు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ 10 మంది పిటిషన్లు వేశారో వాళ్ళు ఆర్టికల్కి సంబంధించి 14, 15 కానివ్వండి,
26, 21 లాంటివి ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా విఘాతం కలుగుతుందని చెప్తున్నారు. నిజంగా ఏంటి మేడం ఆర్టికల్స్ ఏంటి అనుకోవచ్చు? అందులో వాళ్ళ రిలీజియస్ రైట్స్ మిస్ అవుతున్నాయి అని అంటున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రిలీజియస్ రైట్స్ని కానీ వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ని కానీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ కానీ వీటిలో ఏ దాంట్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు 3 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వక్ఫ్ బై యూజర్ ఈజ్ వక్ఫ్ అని ఎప్పటి నుంచి అయితే ఉందో ఆ లా నుంచి వెళ్ళి ఆ తర్వాత వచ్చిన ల్యాండ్స్ని ఎక్కడెక్కడైతే వక్ఫ్ అక్వైర్ చేసుకుందో ఆ ల్యాండ్స్ని సర్వే చేయాలి ఒకటి. రెండో విషయం వక్ఫ్ ట్రైబ్యునల్లో ఇందాక చెప్పినట్టు అందరు ముస్లింలు ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరైనా నాన్ ముస్లిం అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీ ల్యాండ్ నా ల్యాండ్ కానీ చాలా మంది హిందూస్ ల్యాండ్స్, క్రిస్టియన్ ల్యాండ్స్, జైన్స్ ల్యాండ్స్ చాలా వక్ఫ్ బోర్డ్ చేతిలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు వీళ్ళు ట్రైబ్యునల్లో ఒక నాన్ ముస్లింని కూడా ఉంచి లేదా ఆ ట్రైబ్యునల్కు ఉన్న పవర్స్ని రెడ్యూస్ చేయడం. మూడో విషయం ఏదైనా ఇప్పుడు సర్వే కమిషన్ ముస్లిం కాదు ఆ ఏరియా కలెక్టర్ చేయాలి. సో ఈ 3 లాస్ మాత్రమే అమెండ్ అయినాయి. వక్ఫ్ బోర్డ్ని తీసేయడం కానీ వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ ఏం జరగలేదు. ఓకే, అంటే జనరల్గా ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం అనేది ఏ సందర్భంలో జరుగుతుంది మేడం? మెయిన్గా యూజువల్లీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా ఉన్న వాటిని మాత్రమే క్వశ్చన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ని క్వశ్చన్ చేయలేదు కాబట్టే ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది దానికి. ఓకే, సో జనరల్గా ఏం జరుగుతుంది అనుకోవచ్చు మేడం? అంటే ఈ నెల 16వ తేదీన దాన్ని విచారణకు స్వీకరించారు కాబట్టి సో మెయిన్గా ఎలాంటి వాదనలు ఉంటుండొచ్చు అనుకో? దానిలో పెద్ద వాదనలు ఉండాల్సిన ఏమి ఉండవండి. ఎందుకంటే అందులో ట్రైబ్యునల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి వక్ఫ్ ట్రైబ్యునల్లో ఏదైతే డిసైడ్ అవుతుందో అంటే వక్ఫ్ ఒకసారి మాది అని వక్ఫ్ ట్రైబ్యునల్లో డిసైడ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళి కూడా ఎవరు ఛాలెంజ్ చేయొద్దు. అది వక్ఫ్లో ఉన్నది ఇన్ని రోజులు. దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా అడుగుతుంది. ఏ వ్యక్తికైనా ఒక దేశ పౌరుడికి సుప్రీంకోర్టుకు వెళ్ళే రైట్ ఉంటుంది. అది బేసిక్ ఫండమెంటల్ రైట్. కాబట్టి ఇప్పుడు మీ ల్యాండ్ని తీసుకొని వక్ఫ్ ఇది మాది అని అన్న తర్వాత మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు. ఇది వరకు వక్ఫ్ చూపియాలి మీ ల్యాండ్ డాక్యుమెంట్స్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ల్యాండే ఉంది, ఇప్పుడు ఒక ముల్లా వచ్చిండు, అక్కడ ఏదో నమాజో ఏదో చేసుకున్నారు రంజాన్ టైంలో, అప్పుడు మీ ల్యాండ్ని ఆయన నాది అని అనేస్తాడు, అది వక్ఫ్ ల్యాండ్ అంటాడు. అన్న తర్వాత వాళ్ళు ఒక కన్సెంట్ పెడతారు, ఆ వ్యక్తిని ముతావలి అంటారు. అంటే ఆ ల్యాండ్కి ఆ పర్టికులర్ ప్రాపర్టీకి ఆ వక్ఫ్ ప్రాపర్టీకి ఆయన కోఆర్డినేటర్ అని అనుకో, అతన్ని ముతావలి అంటారు. ఆ ముతావలి వక్ఫ్ బోర్డుకి చెప్పినప్పుడు మీరు వెళ్ళి వక్ఫ్ బోర్డులో ఇది నా ల్యాండ్ ఆయనది కాదు ఆ ముల్లాది కాదు అని మీరు అన్నారు అనుకోండి, మీరు అన్నా కూడా వక్ఫ్ ఒకవేళ అది వక్ఫ్ది అని అంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఉండదు. ఇక్కడ మీ ఫండమెంటల్ రైట్ పోతుందా? కాబట్టి ఇట్లా మీ ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం కోసమే వచ్చిన బిల్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది కూడా చాలా రాష్ట్రాల్లో హైకోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేస్తామని చెప్తున్నారు. సో నిజంగా ఛాలెంజ్ చేస్తే ప్రజెంట్ అయితే ఇప్పుడు అమల్లోకి వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ ఆపేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి? దీనిలో ఏది కూడా రిలీజియస్ వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు వర్షిప్లో ఎక్కడ కూడా విఘాతం కలగట్లేదు. ఇప్పుడు వాళ్ళు మసీద్కి వెళ్ళాలనుకుంటే ఆ మసీద్కి వెళ్ళొచ్చు, వాళ్ళు దర్గాలు చేసుకుంటే దర్గాలలో చేసుకోవచ్చు. కానీ ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసుకున్నారో, ఇప్పుడు నేను తమిళనాడు ఉంది 1600 సంవత్సరాల కింద దేవాదేవ భూములను వక్ఫ్ మాది అని అన్నారు. మీరు తమిళనాడులో రియల్గా జరిగిన కేసు, ఒక ఊర్లో ఒక వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం ఆయనకున్న పొలాన్ని అమ్ముకుందామని పోయిండు. వెళ్తే అతనికి రెవెన్యూ రికార్డ్స్లో ఏమని ఉందంటే ఈ ల్యాండ్ నీది కాదు, ఇది వక్ఫ్ ల్యాండ్, నువ్వు ఎట్లా అమ్ముతావు అని. అంటే నేను ఈ వక్ఫ్కి రాసియలేదు, నేను వాకిఫ్ని కానే కాదు, నేను వక్ఫ్కి దానం ఇయ్యలేదు, నా ల్యాండ్ వక్ఫ్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అని అడుగుతప్పుడు మాకు ఇదంతా తెలియదు, నువ్వు కావాలంటే నీదొకటే కాదు మీ ఊర్లో ఉన్న వాళ్ళందరి ల్యాండ్లు కూడా ఉన్నాయని చెప్తే ఆల్మోస్ట్ 200 ఎకరాల భూముల్ని ఒక ఊర్లో వక్ఫ్ తనదేని తీసుకుంది. అప్పుడు ఆయన అవన్నీ రికార్డ్స్ తీసుకొని వచ్చి ఊర్లో వాళ్ళందరికీ చూపించి ఊర్లో వాళ్ళందరూ కలిసి తీస్తే అప్పుడు ఈ వక్ఫ్ భాగవతం అంతా బయటపడ్డది. ఇది తమిళనాడులో జరిగింది. కాబట్టి ఇట్లా వక్ఫ్ ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేస్తున్న ల్యాండ్స్ అన్నిటిని మాత్రమే ఇప్పుడు వాపస్ తీసుకుంటున్నాం. అక్కడ ఎక్కడ కూడా వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు వర్షిప్ని మనం డిస్టర్బ్ చేస్తలేం, వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్కి కూడా వెళ్తలేం. ఎందుకంటే మసీదు, దర్గాలు, మద్రసాలు వీటికి సంబంధించి ఏది కూడా ఆ వక్ఫ్ దానిలో లేవు. ఓకే, అంటే ఈ యాక్ట్ ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగితే సో విచారణ పూర్తయ్యే వరకు ఈ చట్టాన్ని నిలిపివేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే కంటిన్యూస్గా జరుగుతుంది? లేదండి, దీన్ని నిలిపివేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ పార్లమెంట్ నుంచి వెళ్ళి జ్యుడిషియరీకి వెళ్ళి, జ్యుడిషియరీ నుంచి వెళ్ళి ప్రెసిడెంట్ అప్రూవ్కి వెళ్ళి, ఒకసారి ప్రెసిడెంట్ కన్సెంట్ వచ్చిన తర్వాత నౌ ఇట్స్ ఎ లా. కాబట్టి ఆ లాని
డిఫాల్ట్గా యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మీరు దాన్ని అబాయిడ్ చేయాల్సిందే. మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడినా, మీరు దానికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నా ప్రదర్శనలు చేసినా మీ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ రైట్ కూడా సిస్టమే, కాన్స్టిట్యూషనే ఇస్తుంది గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ చట్టం ద్వారా పేద ముస్లింలకే లాభం జరుగుతుంది, కానీ సో ఎలాంటి నష్టం జరగదని, ఎవరి మత స్వేచ్ఛను కూడా ఇది హరించేటువంటి బిల్లు కాదని, చట్టం కాదని కూడా మౌనిక సుంకర్ గారు అయితే చెప్తున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళకి ఎవరి అంటే ఆపోజిట్ పార్టీస్కి ఎవరికైతే ఉన్నటువంటి అనుమానాలు అన్నిటి కారణంగానే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఒకసారి విచారణ ప్రారంభమైన తర్వాత వాడి అనుమానాలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మాత్రం ఈ చట్టాన్ని నిలుపుదల చేయరు. కంటిన్యూస్గా ఇప్పటికే అమల్లోకి ఉన్నది మాత్రాన అది కూడా కంటిన్యూస్గా కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా మౌనిక సుంకర్ గారు అయితే చెప్తున్నారు. చూడాలి ఓవరాల్గా 16th విచారణ ప్రారంభమైన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనమంతా కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.